ఒకసారి మనము ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు today's message I prepared based on the message I heard recently, which drove me to take this message in a different angle. So let us pray the God to lead us. I have prepared, but it is the God who lead us to spell His words in this meeting or in this gathering to edify our spiritual life. ఒకసారి ప్రార్థన చేసుకుని మన యొక్క దేవుని యొక్క వాక్యంలో ముందుకు వెళదాం. ముందుగా ఆది కాండము 22వ అధ్యాయము 10వ వచనము 12 వరకు చదువుకొని ప్రార్థనలోకి వెళదాం. ఈ ఆది కాండము 22వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుని మన యొక్క వాక్య పరిచర్యలో ముందుకు వెళ్దాం. ఇస్ ఇట్ మై వాయిస్ ఈజ్ ఓకే బ్రదర్? రైట్, థ్యాంక్ యూ. పరిశుద్ధుడ మహోన్నతుడైన తండ్రి, మహిమాన్వితుడు అయిన దేవ, నాయన ఇప్పటి వరకు సజీవులముగా తండ్రి ఈ భూమి మీద నిలిచుటకు సాతాను యొక్క తండ్రి కుతంత్రముల నుంచి, కుట్రల నుంచి అనుక్షణము తండ్రి నీ బలిష్టమైనటువంటి రెక్కల కింద మాకు ఆశ్రయము కలుగ చేస్తూ నీ సన్నిధి నిత్యము మాకు తోడుగా ఉంచి క్షేమమునిచ్చి సజీవులముగా ఈ యొక్క కూడికలో తండ్రి దేవా నిన్ను స్తుతించి ఆరాధించుకున్నటకు నీవు అనుగ్రహించిన ఆయన ఇట్టి ఉన్నతమైనటువంటి సమయమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఈ సమయమందు ఆయన నీ సన్నిధిలో ముందుగా నేను విజ్ఞాపన చేసిన రీతిగా మరి ఈ కూడిక యందు నీ యొక్క వాక్యమును పంచుకోవలసి ఉంటుండగా నీ దాసుడిని నన్ను నీ సిలువ చాటున మరుగుపరచి నీ యొక్క ఆత్మ యొక్క ప్రభావమును నా మీద ఉంచి మీ యొక్క వాక్కును నా నోటి యందుంచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. నాకు కాదు నాయన, నాకు కాదు, నీకే మహిమ కలుగును కాక తండ్రి. నాయన తండ్రి, నన్ను నీ సిలువ చాటున మరుగుపరచి మీరే మాట్లాడండి. రండి నాయన, మా మధ్యకు రండి, మీరు నిలబడండి. ఆయన మాకు ప్రత్యక్షతను అనుగ్రహించండి, మాకు కనబడండి తండ్రి దేవా. మాకు కనబడి మాతో మాట్లాడి మా విశ్వాస జీవితములు మేము ఎదుగునట్లుగా తండ్రి మమ్మల్ని బలపరచుమని ఈ వాక్యము ద్వారా తండ్రి మేము తండ్రి దేవ ఆశీర్వదింపబడుటకు మా యొక్క విశ్వాస జీవితములలో తండ్రి ఓపికతో ముందుకు వెళ్ళుటకు సహాయమును దయచేసి మీరు మహిమ పొందమని ప్రభువును రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి నజరేయుడైన యేసు నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులరా, ఇక్కడ మనము ఆది కాండము 22వ అధ్యాయంలో ఉన్నాము. ఆది కాండము 22వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అనేటువంటి మాట మనకు మొదటి వచనంలో కనబడింది. ఓకే, ఆ సంగతులు జరిగిన తర్వాత అంటే ఇట్ ఈస్ రిఫరింగ్ టు ద ప్రెసిడెన్సెస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. అంటే దీనికంటే ముందు జరిగినటువంటి సంఘటనలను ఆధారం చేసుకుని
ఆ యొక్క వచనం మన యొక్క ఈ వచనం అంటే ఈ యొక్క అధ్యాయాన్ని మొదలుపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూసి అక్కడ ఇంకొక మాట ఏం చెప్తూ ఉన్నాడు అనంటే, దేవుడు అబ్రహామును పరిశోధించెను అనంటే. వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ ఐ యామ్ కరెక్ట్, గాడ్ టెస్టిఫైడ్ అబ్రహాం అని ఉండొచ్చేమో ఇంగ్లీష్ బైబిల్. ఐ హావ్ నాట్ సీన్, బట్ గాడ్ టెస్టెడ్ అబ్రహాం బికాజ్ పరిశోధించెను, పరీక్షించెను అన్న ఇట్ ఈస్ ద సేమ్ వర్డ్స్. ఓకే, పరిశోధించెను అని అంటుంది. అంటే ఒక పరిశోధనలో మనము ఏదైనా ఈ పరిశోధన అని అంటే జనరల్లీ విల్ కాల్ ఇన్ ద ఇంగ్లీష్ యాజ్ రీసెర్చ్ ఆర్ టెస్టింగ్. సో when testing or something or research, if you do on something, we have to, why we were testing or why we are researching means the what is the essence that is come out of a test. ఇట్ హ్యాస్ టు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనేటువంటి ఒక ఉద్దేశం కలిగి పరీక్ష అనేటువంటిది చేస్తాము. లేకపోతే ఒక ఇది ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఆర్ హెల్త్ ప్రాబ్లం, ఇట్ హ్యాస్ టు బి టెస్టెడ్, సమ్ డయాగ్నోస్ హ్యాస్ టు బి డన్. సో సమ్ టెస్ట్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద టెస్ట్. సో యువర్ the disease will be find out like that. It is not a disease here, but it is the quality of the Abraham that God want to take it out అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును అని చెప్పిన తర్వాత మనం ఒకసారి 12వ వచనంలో చూస్తే ఏమంటాడంటే, నీకు ఒక్కడయున్న నీ కుమారుని వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. సో దిస్ ఈస్ ద క్వాలిటీ దట్ గాడ్ వాంట్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ టెస్ట్. ఇది దేవుడు అబ్రహాములో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాన్ని తరువాతి తరముల వారికి అంటే మనకు విశ్వాసులైనటువంటి తరువాత తరముల వారికి అబ్రహాముకు ఉన్నటువంటి ఒక బెస్ట్ క్వాలిటీని దేవుడు బయట పెట్టడానికి ఈ టెస్ట్ని దేవుడు అబ్రహాము యొక్క జీవితంలో ఎలా చేశాడు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 12వ వచనంలో క్లియర్లీ ఇట్ సేస్ దట్ నీకు ఒక్కడై ఉన్న కుమారుని నువ్వు ఇవ్వటానికి వెనుతీయలేదు కాబట్టి అని అంటున్నాడు. అంటే దిస్ ఈజ్ ద రీజన్ అండ్ ఇట్ ఈస్ అంటే మనకు అక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఇట్ ఈస్ రివీలింగ్ దట్ యు ఆర్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పి దేవుడు అబ్రహామును గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కానీ ఈ యొక్క లక్షణాన్ని దేవుడు బయటికి వెలికి తీసే ముందు అసలు అబ్రహాము యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలను ఒక్కసారి మనం వెనక్కు వెళ్ళి, ఎందుకంటే 22వ అధ్యాయం మొదటి వచనంలోనే ఆయన అంటాడు ఆ సంగతులు జరిగిన తర్వాత అని అంటాడు. ఆ జరిగినటువంటి సంఘటనలను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహామును దేవుడు మెసొపొతేమియా నుంచి పిలిచినప్పుడు అబ్రహాముకి ఏమి వాగ్దానం చేస్తాడు అని అంటే, ఒక్కసారి మనము 12వ అధ్యాయానికి వెళ్దాం. 12వ అధ్యాయంకి వెళ్తే ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోవా మొదటి నుంచి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఎదురు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదు అని చెప్పి దేవుడు అబ్రహాముకి చెప్తాడు. అంటే యొక్క యూదుల యొక్క చరిత్ర అనేటువంటిది బైబిల్లో మనకు స్టార్ట్ అయ్యేది ఫ్రమ్ ది చాప్టర్. అంటే దేవుడు యేసుక్రీస్తు
క్రీస్తు వారిని ఈ లోకంలోకి రప్పించడానికి ఒక జనాంగాన్ని ప్రత్యేకపరచుకోవటం అబ్రహాం యొక్క జీవితం నుంచి మొదలైంది. అంటే అబ్రహామును ప్రత్యేకపరచుకోవటం అని అంటే ఏంటంటే, మనకు పేతురు అంటాడు. అక్కడ పేతురు మనకు అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ పేతురు ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగానికి వాళ్ళు హృదయంలో నొచ్చుకొనిన వారై అని చెప్పి అక్కడ ఒక మాట మాట్లాడతారు. రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అని అడుగుతారు పేతురు. అప్పుడు పేతురు అంటాడు, ఈ మూర్ఖతరము నుంచి వేరై రక్షణ పొందవలను అని అంటాడు. సో యూ హ్యావ్ టు సపరేట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అని చెప్తాడు. అంటే ఈ మూర్ఖతరం అంటే ఈ వరల్డ్ అనేటువంటిది ఇట్ ఈస్ ద లీడర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ సాటన్. ఈజ్ అ లయర్. అబద్ధములకు జనకుడైనటువంటి వాడు లయర్. సో దిస్ ఈజ్ ద వరల్డ్ విచ్ ఈస్ ఫిల్డ్ విత్ అ లాట్ ఆఫ్ లస్ట్ అండ్ లైస్. సో ఇంకా చెడుతనం అనేటువంటిది చెడుతనముతో నిండి ఉన్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాము. కాబట్టి ఈ యొక్క ప్రపంచాన్ని నుంచి నీకు నీవుగా వేరవ్వాలి అని చెప్పి ఆయన ఒక సువార్త చెప్పినప్పుడు, పేతురు గారు సువార్త చెప్పినప్పుడు ఆ ఒక్కనాటి ప్రసంగంలో మనం చూస్తే 3,000 మంది రక్షించబడతారు. అలాగే ఇక్కడ దేవుడు అబ్రహాముకి సువార్త చెప్పినట్టుగా దానిని ఇఫ్ యూ కెన్ ఎంప్లాయ్ ద సేమ్ సిచ్యువేషన్ హియర్. దేవుడు అబ్రహాముకు సువార్త వినిపించినప్పుడు ఏమన్నాడు అనంటే, యు సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్, అంటే నీ తండ్రి ఇంట నుండి నీ బంధువుల ఇంట నుంచి నువ్వు వేరుగా అయిపో అని చెప్పి దేవుడు అంటున్నాడు. వేరుగా అయిపోతే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనములకు తండ్రిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానాన్ని ఆ యొక్క అబ్రహాం ఏం చేస్తాడంటే నమ్ముతాడు. సో నమ్మినప్పుడు దేవుడు అక్కడ అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానం, నువ్వు వెళ్ళు, నేను చూపించే దేశానికి వెళ్ళు. అంటే నేను చూపిస్తాను ఆ దేశానికి, ఫలానా దేశానికి వెళ్ళమనే ఆయన క్లియర్ కట్గా ఏం చెప్పలేదు. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్తే అబ్రహాం ఏం చేశాడు అని అంటే దేవుని చెప్పిన మాటలు నమ్మాడు. దేవుని యొక్క చెప్పినటువంటి ఆ సువార్తను నమ్మి అబ్రహాము తన యొక్క బంధువుల నుండి తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడట. అప్పుడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము యొక్క వయస్సు 75 సంవత్సరాలని రాయబడింది బైబిల్. 75 సంవత్సరాలని రాయబడి ఉంది. 75 సంవత్సరాలని రాయబడిన తర్వాత దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి అని అంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, నీకు పిల్లలు పుడతారు, నీ పిల్లలు వృద్ధి చెందుతారు అనేటువంటిది అర్థమే వస్తుంది అక్కడ. కానీ ఆ 75 సంవత్సరాల తర్వాత చూస్తే 15వ అధ్యాయం దగ్గరికి మనకు వచ్చినప్పుడు చాలా సంవత్సరాలు, ఐ థింక్ 15 సంవత్సరాలు అంటే దాదాపు 75 సంవత్సరాలు అప్పుడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు హీ హాజ్ వెయిటెడ్ ఫర్ సో మెనీ ఇయర్స్, వాట్ ఐ ఫీల్. అంటే ఇక్కడికి వచ్చి మరలా దేవుడు అబ్రహాముకు దర్శనమందు వచ్చాడు అని అంటాడు. ఎందుకంటే 15వ అధ్యాయం 1వ వచనంలోనే చెప్తాడు, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అంటాడు, వచ్చి నీ బహుమానము అత్యధికమును అని అంటాడు. 75 సంవత్సరాలు అప్పుడు పిలిచాడు. హీ హాజ్ వెయిటెడ్ సో మెనీ ఇయర్స్, హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. అతని జీవితంలో జరిగినటువంటి ఒక బహుమానం అనేటువంటిది కానీ లేకపోతే ఒక గుడ్ థింగ్ అనేటువంటిది ఏమీ లేదు. మళ్ళా దేవుడు వచ్చి నీకు మేలు చేస్తాను అబ్బాయి అని చెప్పేసి అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటే అబ్రహాం ఒక మాట అంటాడు, నువ్వు నాకు ఏమిచ్చినా, ఏమి ఆస్తి ఇచ్చినా, ఐశ్వర్యం ఇచ్చినా ఏమి, నా యొక్క దమస్కు యొక్క ఎలియాజరే కదా నా యొక్క వారసుడు అయిపోతాడు, నా ఇంటి ఆస్తి అంతకు కర్త అవుతాడు కదా,
నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు కదయ్యా, నువ్వు నాకు వాగ్దానం చేశావు, వాగ్దానం చేసావు ఆ, అని చెప్పి అని అంటాడు. సో ఆ దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి అబ్రహాం వచ్చాడు, కానీ ఆ ముందుకు వెళుతున్నటువంటి క్రమములో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. దేవుడు అంటే ఇట్ ఈస్ ఎ కన్ఫ్యూజన్, దెర్ ఇస్ నో క్లియర్ కట్ విజన్. అంటే ఎక్కడికి వెళ్ళాలో, దేవుడు నన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడు అనేటువంటిది ఈ ఆ మైండ్లో ఎంత కన్ఫ్యూజన్ ఉంది అని అంటే మనం దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలియాజరే కదా అవుతాడు, నువ్వేమో నన్ను ఆశీర్వదిస్తానన్నావు. ఇక్కడ నాకు ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేశాను, ఎలియాజరే కదా నా ఆస్తికి అంతకు కర్త అవుతాడు, నాకు పిల్లలు లేరు కదయ్యా అని అంటే, మరలా అప్పుడు దేవుడు ఏమనంటాడంటే, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడు అవుతాడు. గర్భవాసమున పుట్టబోవాడు వారసుడు అవుతాడని, ఇక్కడేమో నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను, నీ అనేక జనములకు గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ గర్భవాసమున పుట్టినటువంటి వాడు నీకు వారసుడు అవుతాడని 15వ అధ్యాయంలో అంటాడు. 15వ అధ్యాయంలో అన్న తర్వాత హీ హాజ్ వెయిటెడ్ సో మెనీ ఐ థింక్ అది చెప్పిన తర్వాత కూడా హీ హాజ్ వెయిటెడ్ ఐ థింక్. ఆ తర్వాత 16వ అధ్యాయంలోకి వస్తే ఇంకా మనకి పిల్లలు కలగట్లేదని చెప్పి శారా ఏం చేసిందంటే, హాగరు దాసిని, అయ్యా మరి మనకేమో మనకు టైం అయిపోతుంది, మనమే ముసలివాళ్ళం అయిపోతున్నాము, మన పరిస్థితి, మరి దేవుడు ఇంత వాగ్దానం చేశాడు, ఆయనేమో నీ గర్భవాసాన పుట్టినటువంటి వాళ్ళని ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఓకే, అప్పుడున్నటువంటి ఆ యొక్క కష్టముని బట్టి ఏంటంటే ఆ దాసితో నువ్వు వెళ్ళు, అప్పుడు కూడా ఆమె గర్భం ధరించిన అది మన పిల్లలే కదా అన్న ఉద్దేశంతో హాగర్తో నువ్వు వెళ్ళని చెప్పేసి శారానే హాగర్ని అబ్రహాంకి అప్పచెప్పేస్తుంది. బికాస్ మనం చూస్తే దేవుడు నిన్ను నీ కడుపు గర్భమున పుట్టబోవాడు నీకు వారసుడు అవుతాడని చెప్పిన తర్వాత ఇక్కడేమో చెప్తూ ఉన్నాడు, ఇక్కడ ఆ శారా ఏమో దాసిగా హాగర్ని ఇచ్చేసి ఆ దాసి ద్వారా వెళ్తే ఏమైందంటే ఇస్మాయిలు కలుగుతాడు, అది మనకు తెలుసు. అంటే 75 సంవత్సరాలప్పుడు ఆయనను దేవుడు పిలిస్తే ఇస్మాయేలు ఆ యొక్క హాగరు ద్వారా ఇస్మాయేలుకు పొందినప్పుడు ఆయనకు ఏమవుతుందంటే 86 సంవత్సరాలని రాయబడు. సో ఫ్రమ్ 75 years, సో 86 years, సో దట్ ఈస్ ఆల్మోస్ట్ 11 years. 11 years పీరియడ్లో ఒక పిల్లాడు వచ్చాడు. అబ్రహాం అనుకుంటున్నాడు దేవుడు ఈ పిల్లాడితోనే నన్ను ఆశీర్వదిస్తాడేమో అని అనుకుంటూ ఉంటే 17వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇతని ద్వారా కాదు నేను ఆశీర్వదించేటువంటిది నీ శారా, నీ భార్య యొక్క గర్భమున పుట్టినటువంటి వాడే నీ వారసుడు అవుతాడు అని అంటే. సో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ దిస్ 75 years to 99 years. ఈ వాగ్దానం శారాకి గర్భవాసమున నీకు, శారా యొక్క గర్భములో ఇస్సాకును నీకు ఒక పిల్లాడిని కంటావు, ఆ పిల్లాడి పేరు ఇస్సాక్ అని పేరు పెడతావు అని చెప్పి 17వ అధ్యాయంలో 15 నుంచి మనం చదివితే 18వ వచనాలు 19వ వచనాలు అంటాడు, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కలుగును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టెదవు, అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదును అని అంట. జస్ట్ we see how the Abraham life is leading from the 75 years to 99 years. There is no clarity how the God will lead his life. ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఎలా లీడ్ చేస్తాడో దేర్ ఇస్ నో క్లారిటీ. అక్కడ ఫస్ట్ ఏమో ఆశీర్వదిస్తానన్నటువంటి వాడు
ఆ కన్ఫ్యూజన్లోని ఎలియాజరు నా యొక్క ఆస్తికి వారసుడైతే, కాదు కాదు నీ గర్భమును పుట్టేటువంటి వాడే వారసుడు అవుతాడని చెప్పిన తర్వాత, హాగరుతో ఒక బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డ ద్వారా దేవుడు నాకు ఆశీర్వాదం దయచేస్తాడంటే, సో సీ హౌ కన్ఫ్యూజ్ ద మైండ్, ఈవెన్ he has the confusion in his mind, but he has not left the God. That we have to observe from the life of Abraham. ఇంత కన్ఫ్యూజన్లో కూడా మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు మనకు దర్శనాలు కలుగు చేశాడు, దేవుడు నాకు ఆ పని చేయమని నన్ను ముందుకు పంపించాడు. సో ఈ దిస్ ఈస్ ద విజన్ దట్ ద గాడ్ హ్యాస్ గివెన్ టు మీ. ఓకే, డెఫినెట్లీ ద విజన్ ఈజ్ విల్ బి గివెన్ బై ద గాడ్. That the fulfillment of the vision will be confusion. How the God will fulfill that vision అనేటువంటిది అది కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చేటువంటి పరిస్థితులు, మనం ఇది చెయ్యగలమా చెయ్యలేమేమో అనేటువంటి కన్ఫ్యూజన్లో మనం పడేస్తాం. సో వై ద గాడ్ ఈజ్ అలౌయింగ్ దిస్ కన్ఫ్యూజన్ in our spiritual lives? Just imagine. So why, when ఒక విజన్ దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఆ విజన్లో ఒక క్లియర్ కట్ వేలో ఒక వే, దిస్ ఈస్ ద రోడ్ దట్ యూ హ్యావ్ టు లీడ్ అనేటువంటి రోడ్డు మనకి దేవుడు చూపించకపోతే మనం ఎలా నడుస్తాం? హౌ విల్ ప్రోగ్రెస్? మళ్ళీ ముందుకు ఎలా నడవగలం? బికాజ్ అసలు మనకే ముందు క్లారిటీ లేకపోతే ఎలాగే మనం ముందుకు వెళ్తాం అనేటువంటిది ఒక్కసారి ఆలోచిస్తే మనము, కన్ఫ్యూజన్ ఈజ్ ఆల్సో ఎ బ్లెస్సింగ్. కన్ఫ్యూజన్ ఈజ్ ఆల్సో ఎ బ్లెస్సింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ క్లియర్ కట్ రోడ్ వే టు ఫుల్ఫిల్ యువర్ విజన్, దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనాన్ని అక్కడ వరకు తీసుకెళ్ళి చూపించడానికి ఒక క్లియర్ కట్ దారి దేవుడు నీకు చూపెడితేనే, మొదటిగానే నీకు చూపెడితే ఏం చేస్తాం మనం? ఒకసారి ఆలోచిద్దాం. జస్ట్ వి విల్ థింక్. సో దెర్ ఇస్ నో నెసెసిటీ దట్ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద లార్డ్. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? బికాస్ వీ నో ద రోడ్. We know the road where we have to lead, and that is the road that it can fulfill my vision. సో అప్పుడు ఏంటంటే దేవుడు ఒక రోడ్ చూపించాడు, ఆ రోడ్లో మనం వెళ్తున్నా, we will fulfill it. What is there? సో అని చెప్పేసి అనుకుంటా. సో గాడ్ ఏం చేస్తున్నాడు అని అంటే, మనల్ని అనుక్షణము కూడా దేవుడు ఆయన మీద డిపెండ్ అవ్వాలని చెప్పి దేవుని యొక్క ఆశ. సో దట్స్ వై దిస్ కన్ఫ్యూజన్స్ విల్ బి దేర్ ఇన్ అవర్ విజన్. ద ప్రోగ్రెస్ అంటే మనకి ఇప్పుడు మెల్విన్ అన్నాడు కదా, సో వీ వాంట్ గాడ్ టు డూ ద థింగ్స్ ఇన్ అవర్ టైమ్స్. ఓకే, ఆ ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది మనం అనుకున్న టైంలో అవ్వాలని అనుకుంటాం మనం, కానీ గాడ్ విల్ డూ హిస్ థింగ్స్ ఇన్ హిస్ టైమ్స్. ఓకే, ఆ టైమ్స్ వరకు మనం వెయిట్ చేసేటువంటి ఓపిక దేవుడు నీకుందా లేదా అనేటువంటిది, దిస్ ఇస్ ద టెస్టిఫైయింగ్. సో దిస్ ఈస్ దట్ వీ కెన్ నో ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం, దట్ అంటే ఆ పేషెన్స్ అబ్రహాము యొక్క జీవితంలో ఎంత ఉన్నదో అబ్రహాము యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకుంటాం. అబ్రహాం ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద కన్ఫ్యూజన్. అంటే హాగర్ ఇష్మాయేల్ ద్వారా నా దేవుడు నా యొక్క సంతానాన్ని వృద్ధి చేస్తాడేమో, ఎందుకంటే వృద్ధి చేస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పని దేవుడు అని నమ్మాడు, కాబట్టి ఆయన యొక్క విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. బట్ ద గాడ్ విజన్ ఈజ్ నాట్ దట్ వన్. అభివృద్ధి చేస్తాడు, అభివృద్ధి చేసేటువంటి దానిలో ప్రతి క్షణము దేవుడు అబ్రహాముకు అవసరమైన ప్రతిసారి కూడా ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ డైరెక్టింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ క్లియర్.
అంటే ఇక్కడ ఎలియాజరు అన్నప్పుడు ఏమంటాడు? లేదు లేదు, నీ గర్భవాసాన పుట్టినటువంటి వాడు అంటాడు. గర్భవాసాన పుట్టినటువంటి వాడు, దాసి పుట్టినటువంటి వాడని ఈతను అనుకుంటూ ఉన్నప్పుడు, నో 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 నో, హీఈస్ నాట్ ద పర్సన్, హీఈస్ నాట్ ద పర్సన్, దట్ ఈస్ ఐ ప్రామిస్డ్. నీకు సారా నుంచి పుట్టినటువంటి వాడు నీకు వారసుడు అవుతాడని ఎప్పుడు క్లారిటీ ఇచ్చాడు? ఎట్ ద ఏజ్ ఆఫ్ 99 years. So just you see almost the 25 years or 24 years of his ఆ యొక్క ఫెయిత్ఫుల్ లైఫ్, దేవుని యొక్క దేవుని మీద ఆధారపడటం అనేటువంటి. ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ద అబ్రహాం వీ కెన్ అబ్జర్వ్ దట్ వీ హ్యావ్ టు హ్యావ్ ద పేషెన్స్ ఆన్ ద లార్డ్, అండ్ గాడ్ ఈజ్ లీడింగ్ అస్ ఇన్ కన్ఫ్యూజన్ because the every moment that we are in our spiritual life, he want us to depend on himself. దేవుని మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుని యొక్క ఆశ. అనుక్షణము నీకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఎక్కడికి రావాలంటే దేవుని యొద్దకు రావాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. దట్స్ వై ద కన్ఫ్యూజన్ ఈజ్ దేర్ ఇన్ అవర్ విజన్స్. మన యొక్క దర్శనాల యొక్క నెరవేర్పులో మనకు క్లారిటీ ఎందుకు లేదు అని అంటే, బికాస్ ఆఫ్ దిస్ ఈస్ ద రీజన్ దట్ గాడ్ ఈజ్ అలౌయింగ్ ద కన్ఫ్యూజన్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ ఇన్ అవర్ దిస్ స్పిరిచువల్ లైఫ్. మనం ఎక్కడికి వెళ్ళాలో, మన యొక్క జీవితం ఏమిటో అనేటువంటిది, బికాస్ వీ హ్యావ్ ట్రస్టెడ్ గాడ్, వీఆర్ లీడింగ్ ద స్పిరిచువల్ లైఫ్. దట్ స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది ఎక్కడి వరకు మనల్ని తీసుకువెళ్తుందో అనేటువంటిది అంటే మనము ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది. మన యొక్క ద అల్టిమేట్ గోల్ అనేటువంటిది దేవుని యొక్క పరలోక ప్రవేశం, ఆయనతో నిత్యత్వంలో ఉండాలనేటువంటిది మన అల్టిమేట్ గోల్. దట్ ఈస్ ప్రామిస్డ్. ఓకే, హౌ ద అబ్రహాంకి ఏదైతే ప్రామిస్ చేశాడో, దేవుడు మనకు ప్రామిస్ చేసినటువంటిది ఏమిటి అని అంటే, దేవుని రాజ్యంలో నిత్యత్వంలో మనము ఆయనతో ఉంటామనేటువంటిది ప్రామిస్. ఓకే, దిస్ ప్రామిస్, హౌ ద గాడ్ విల్ లీడ్ అవర్ లైఫ్ టు దట్ ప్రామిస్, we don't know because we will be confused in every time. Why the God is allowing this much శ్రమలు, ఇన్ని కష్టాలు, నష్టాలు, ఇవన్నీ ఎందుకు? ఆర్థిక ఇబ్బందులు మన జీవితంలో దేవుడు ఎలా చేస్తున్నాడు? దేవుడు, నేను నమ్మాను కదా, ఆయన అన్నిటికీ చాలినటువంటి దేవుడు కదా, ఎందుకు నన్ను ఆశీర్వదించట్లేదు, ఎందుకు నన్ను ఇది చేయట్లేదు అనేటువంటి కన్ఫ్యూజన్ ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఇవి కలిగేటువంటి ప్రతిరోజు ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ఉంటేనే విశ్వాస జీవితానికి అర్థం. ప్రశ్న అనేటువంటి లేకుండా జీవితం అనేటువంటిది ముందుకు వెళ్ళింది అని అంటే అది లోతైన విశ్వాస జీవితం కానే కాదు. సో అవర్ స్పిరిచువల్ లైఫ్ షుడ్ బి లెడ్ లైక్ అబ్రహాం స్పిరిచువల్ లైఫ్. సో అబ్రహాం జీవితంలో ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో, 25 years ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ హిస్ ప్రామిస్డ్ లైఫ్. సో ఇవన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను అని అంటాడు. దేవుడు అబ్రహామును పరిశోధించినని 22వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ పరిశోధించి, ఎందుకు పరిశోధన అనేటువంటిది ఏమిటి అని అంటే, దేవుడు ఏం చెప్పాడంటే, నిన్ను అనేక జనములకు నిన్ను తండ్రిగా నేను చేస్తాను. నిన్ను తండ్రిగా చేయాలి అని అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ద స్పెషల్ క్వాలిటీస్. జస్ట్ లైక్ దట్, ఈరోజు నిన్ను తండ్రిగా నేను నియమించేస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి వారికి, జనాలకి ఇచ్చేటువంటి క్వశ్చన్లకి దేవుడు ఏం ఆన్సర్ ఇవ్వాలి? వై దిస్ అబ్రహాం ఈజ్ సెలెక్టెడ్ టు ఫాదర్ ఆఫ్ ద బిలీవర్స్, ఆర్ ఈ విశ్వాసులకు తండ్రిగా ఆయన ఎందుకు ఏర్పాటు చేశారు అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ అడిగితే, సో దిస్ ఈస్ ద రెడీ ఆన్సర్ దట్ గాడ్ ఈస్ హ్యావింగ్.
This is the testimony that Abraham is having from his life. I have tested him. I had tested him, and the quality has revealed that. So he has having that quality, the fear of the Lord. దేవుని యొక్క భయము కలిగిన వాడు అని ఇందువలన నాకు తెలియచున్నది అని అంటాడు. ఇందువలన నాకు కనబడుచున్నది. బికాస్ ఆఫ్ మనకేంటి ఆ యొక్క స్టోరీ అంతా మనకు తెలుసు. 99 ఇయర్స్ అప్పుడు అండ్ 100 ఇయర్స్ అబ్రహాము ఇస్సాకు కలిగినప్పుడు అబ్రహాము యొక్క ఏజ్ 100 ఇయర్స్. 100 ఇయర్స్ తర్వాత వీరిద్దరూ కలిసి మోరియా పర్వతానికి వెళ్తారు. అక్కడ దేవుడు దహన బలిగా ఇస్సాకును అర్పించమని చెప్పినప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారు. ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఇస్సాకు యొక్క జీవితం మనం ఒకసారి ఆలోచిస్తే అక్కడ కట్టెలు అన్నీ కూడా పేర్చడానికి ఇవన్నీ కూడా ఆయన ఇస్సాకు అబ్రహాముకి సహాయం చేస్తాడు. వాట్ ఏజ్ ఇట్ మే బి అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఏజ్ అనేటువంటిది ఇక్కడ రాయలేదు, కానీ ఐ థింక్ ఇట్ ఈస్ 15, ఇన్ బిట్వీన్ 15 and 20, బికాస్ అక్కడ నుంచి ఎక్కి ఆయనకి ఆ యొక్క పనులలో కట్టెలు బెర్చడానికి, ఆ యొక్క బలిపీఠము తయారు చేయటానికి, దహన బలి అర్పించడానికి, బలిపీఠం తయారు చేయటానికి ఆయన పనులన్నిటిలో ఆయనకి సహాయం చేశాడు అని అంటే హీఈస్ ద ఇన్ అ టీనేజ్. డెఫినెట్లీ ఆ టీనేజ్ ఆర్ మోర్ దెన్ టీనేజ్, ఆర్ 15 ఇయర్స్ నుంచి టీనేజ్ 20 ఇయర్స్ బిలో అని అనుకున్నా ఈజ్ అ యంగ్ పర్సన్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అబ్రహాం అనేటువంటి వాడు ముసలితనముకు వచ్చేసింది. 100 ఇయర్స్ ఓల్డ్ పర్సన్. ఇప్పుడు బాబు నిన్ను నేను చంపేస్తాను రా బాబు అని చెప్పి ఇస్సాకుతో మాట్లాడితే ఇస్సాకు బలిపీఠం మీద పడుకుంటే అబ్రహాం కట్లు కట్టాడు. జస్ట్ అంటే ఆ ఆ యొక్క ఇస్సాకు యొక్క ఒబీడియన్స్ ని కూడా మనము వీ హ్యావ్ టు సీ. ఆ యొక్క విధేయత, ఓకే దేవుడు నన్ను కోరుకున్నాడు. ఇంత డేరింగ్ స్టెప్ తీసుకోవటానికి గల కారణం ఏమిటి? అబ్రహాము ఆయనేమో ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఇచ్చానన్న దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. ఈ ఇస్సాకుకేమో ఇంకా పెళ్ళవలేదు, పిల్లలు కలగలేదు. ఆ యొక్క జనాంగాన్ని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు అనేటువంటి అనుమానం ఉన్నప్పటికీ అబ్రహాము ఇస్సాకుని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. దానికి కారణం ఏమిటి అని అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు ఒక మంచి మాట చెప్తాడు. ఏమంటాడంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనంలో మనం చదివితే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అతడు ఆ వాగ్దానములను సంతోషముతో అంగీకరించెను. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. అంటే అక్కడ అబ్రహాముకు కలిగినటువంటి ఆ విశ్వాసం ఏమిటి అని అంటే మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అయ్యాడు, దేవుడు శక్తి కలిగినటువంటి వాడు అని నమ్మాడు. ఇది ఆయన మృతులను సైతం లేపటానికి శక్తి కలిగినటువంటి వాడు అనేటువంటి నమ్మకం ఎలా కలిగింది అనేటువంటిది మనం ఆలోచిస్తే అక్కడ మనకు ఆది కాండములో రాయబడినటువంటి సత్యం ఏమిటి అని అంటే స్త్రీ ధర్మము శారాకు ఉడికిపోయెను అని రాయబడి. అంటే ఆ మెనోపాజ్ స్టేట్ అనేటువంటిది శారాకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ దట్ ఒక్కసారి మెనోపాజ్ వచ్చిన తర్వాత, ఆ స్టేట్ వచ్చిన తర్వాత గర్భం అనేటువంటిది రావటం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. గర్భం అనేటువంటిది స్త్రీకి రావటం అనేటువంటిది ఇంపాసిబుల్. అండ్ దట్ మేడ్ ద గాడ్ పాసిబుల్. అక్కడ అబ్రహాముకి విశ్వాసం కలిగింది. అరే, స్త్రీధర్మం ఉడికిపోయినటువంటి శారా యొక్క గర్భాన్ని తెరిచి గర్భము ధరింప చేసినటువంటి దేవుడు
అని చెప్పి ఆయనకి అక్కడ విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని బట్టే మనకు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడతారు. మృతులను సైతము లేపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడని అబ్రహాము విశ్వసించాడు కాబట్టి ఇంక అక్కడ ఇంకేమంటాడంటే ఇస్సాకును బలి అర్పించేశాడు అని అంటాడు. ఇస్సాకును బలి అర్పించేశాడు అని అంటాడు. ఇక్కడ చూస్తే వీ కెన్ సే దట్ అసలు అర్పించినట్టు కింద లెక్కే. ఎందుకంటే కత్తెత్తేసి నరకటానికి కూడా సిద్ధపడ్డాడు. దేవుని యొక్క దూత ఆపకపోతే నరికేసేవాడేమో. ఎందుకంటే నరికిన తర్వాత కూడా దేవుడు నన్ను ఇక్కడ నుంచి ఆ యొక్క చనిపోయినటువంటి వారిని కూడా దేవుడు లేపగలిగినటువంటి శక్తిమంతుడనేటువంటి ఆ గొప్ప విశ్వాసం అనేటువంటిది దేవుని యొక్క ఆ యొక్క భయము కలిగి అబ్రహాము నడుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దిస్ ఈస్ a quality that God has revealed from the life of the అబ్రహాము యొక్క ఉన్నతమైనటువంటి లక్షణం ఏమిటి అని అంటే దేవుని భయము కలిగి ఉండటం, దేవునికి భయపడుట, దేవుని ఆజ్ఞకు లోబడుట, భయభక్తి కలిగి ఉండటం. అందుకని అంటాడు కీర్తనకారుడు ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడు అని అంటే 111వ కీర్తనలో మనకు ఒక మాట ఉంటుంది. ఏమంటాడంటే 111వ కీర్తనలో దావీదు రాస్తూ ఒక మాట చెప్తాడు 10వ వచనంలో, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అని ఆయన మాట్లాడుతాడు. ఇంకా సామెతలు గ్రంథంలో మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేటువంటి సకల ఆశీర్వాదాలకు కారణం. నీ ఆరోగ్యానికి దీర్ఘాయును కలుగజేస్తుంది అంటాడు, నీకు జ్ఞానం ఇస్తుంది అంటాడు, నీకు ఆరోగ్యం కలుగజేస్తుంది అంటాడు. వాట్ నాట్. సో వాట్ ఎవర్ ద బ్లెస్సింగ్ దట్ యూ హ్యావ్ టు రిసీవ్ ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ద టోటల్ బ్లెస్సింగ్స్, earthly blessing and spiritual blessings will be come if you have the quality of fear of the Lord. ఆ సామెతల గ్రంథాన్ని అన్ని సామెతలు మనం చూస్తే ప్రతి చోట ఉంటది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్కు కారణం అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నీకు ఆరోగ్యానికి కారణం అంటాడు. ఇంకా ఇంకా చాలా 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 అనేటువంటిది ఈ సామెతల గ్రంథంలో యెహోవా యొక్క భయము కలిగి ఉండటం అనేటువంటిది సకల ఆశీర్వాదాలకు కారణం. ఒక మనిషిని దేవుడు ఆ తరువాతి తరముల వారికి ఒక తండ్రిగా నియమించాలి అని అన్నప్పుడు దేవుడు అబ్రహాము జీవితంలో ఆ పరీక్షలో దేవుడు మనకు అబ్రహాము జీవితంలో చూపెట్టినటువంటి లక్షణం దేవుని యొక్క భయం కలిగి. దేవుని యొక్క భయము కలిగి ఉన్నటువంటి అబ్రహామును ఏం చేశాడు అని అంటే ఒక్కసారి చూస్తే మన కొత్త నిబంధన గ్రంథంలో లాజరు అను ధనవంతుడు ఆ యొక్క ఉపమానంలో చెప్పబడి లాజరు చనిపోయిను ఏమంటాడు, అతను అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. సో నౌ హీ హాస్ బికమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ పారడైజ్. ఆ పరదైస్ యొక్క ఇన్ఛార్జ్ విశ్వాసము ద్వారా ఆ చనిపోయినటువంటి విశ్వాసమును దేవుని నమ్మి ఆయన మా రక్షకుడు అని నమ్మినటువంటి ప్రతి విశ్వాసికి కూడా హీఈస్ ద ఫాదర్ అండ్ హీఈస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద పారడైజ్. అందుకనే దేవుని యొక్క పరలోక ప్రవేశము చేరేటంత వరకు మనందరం కూడా పరదైసులో ఉంటాము. ఆ పరదైసుకి దేవుడు అబ్రహామును ఇన్ఛార్జిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లాజరు చనిపోయెను, ఆయన పరదైసుకు కొనిపోబడను, అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉండెను అని చెప్పి క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు రాయబడింది. మేమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క భయము కలిగి ఉండటం అనేటువంటిది విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యం. అండ్ నాట్ ఓన్లీ దట్, we have to learn from the life of the Abraham that even if you are having the confusion, the what we have to and which way we have to go, and always it is a confusion. A confusion is a blessing. When you are in a confused state, you have to kneel down
and you have to pray the God to lead us in his way, to which will be a blessing for us. If you don't have this confusion in the vision, in your vision, the way in which you are going, అల్టిమేట్గా ఏమవుతుందంటే మనకు ఒక రెక్లెస్నెస్ అనేటువంటిది వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద ఓన్లీ ఎండ్ పాయింట్ దట్ ఐ విల్ రీచ్, ఓకే దిస్ ఈస్ ద వే ఐ హ్యావ్ టు గో అని చెప్పేసి మనకు ఒక క్లారిటీ అనేటువంటిది ఉన్నప్పుడు జనరల్గా మనం ఏమిటనంటే హ్యూమన్ టెండెన్సీ, మనము పెద్దగా ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండెంట్. వెన్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్, వెన్ దెర్ ఇస్ ఎ విజిబుల్ సొల్యూషన్, వై వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సమ్ అదర్ హెల్ప్. సో ఆ సొల్యూషన్ని మనం అప్లై చేసేసి విల్ సాల్వ్ ద ప్రాబ్లం. సో అది కాదు దేవుడు కోరుకునేటువంటిది. సో దేవుడు మన జీవితాలలో మనం అనుకుంటూ ఉంటాం, ఎందుకు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, ఎందుకు కన్ఫ్యూజన్ దేవుడు ఇచ్చాడు అని అంటే, కన్ఫ్యూజన్ ఈస్ యూ హ్యావ్ టు కమ్ టు ద లార్డ్ ఫర్ హిస్ డైరెక్షన్. సో అది దేవుడు కోరుకుంటున్నాడు. అనుక్షణము మన యొక్క విశ్వాస జీవితంలోనైతేనేమి, వ్యక్తిగతముగా భౌతిక జీవితంలోనైతేనేమి దేవుని యొక్క సన్నిధిలో మనం విజ్ఞాపన చేస్తూ ముందుకు వెళ్ళాలి. అంత మాత్రమే కాకుండా దేవుని భయము కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎందుకంటే ఆ మిడ్ వైఫ్స్ ఒకసారి మనం చూస్తే నిర్గమకాండంలో అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఐగుప్తీయుల యొక్క మంత్రసానులు అక్కడ నిర్గమకాండము 1వ అధ్యాయము 20వ వచనంలో 17వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ ఏంటంటే మగపిల్లలు పుడితే చంపేయమని చెప్పి రాజాజ్ఞ. మీరు వెళ్ళినప్పుడు చూసినప్పుడు మగపిల్లవాళ్ళు పుడితే చంపమని అంటాడు 16వ వచనంలో. 17వ వచనంలో ఏముంటుందంటే, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా అంటాడు. అంటే ఆ మిడ్ వైస్ ఏం చేశారంటే దేవునికి భయపడ్డారు కాబట్టి ఆయన ఏం చేశాడంటే 20వ వచనంలో మాట్లాడుతున్నాడు, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలిగి చేసినాడు. అబ్రహాము దేవునికి భయపడినందున వంశాభివృద్ధిని దేవుడు అబ్రహాముకు కలిగి చేశాడు. మంత్రసానులు ఇక్కడ రాజాజ్ఞను ధిక్కరించి దేవునికి భయపడి వారు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు వారికి ఆశీర్వదించి వారికి వంశాభివృద్ధి కలిగి చేశాడు. దేవుని భయం అనేటువంటిది కలిగి ఉండటం ఆశీర్వాదకరం మన జీవితాల్లో. అటు దేవుని భయం కలిగి ఉన్నటువంటి జీవితాన్ని మనము మన యొక్క విశ్వాస జీవితంలో ఆ యొక్క లక్షణాన్ని కలిగి ఉంటూ అనుక్షణము మనకున్నటువంటి ఈ కన్ఫ్యూజన్ అనేటువంటిది మనకు ప్రతిదినము డే టు డే లైఫ్లో ఎదురయ్యేటువంటి సమస్యలను దేవుని సన్నిధిలో మనం పెట్టి ఆయన యొక్క చూపించిన మార్గంలో నడవటం అనేటువంటి మన విశ్వాస జీవితానికి ఆశీర్వాదకరం. మరి అట్టి జీవితాన్ని, దేవుని భయం కలిగినటువంటి జీవితాన్ని, అనుక్షణము దేవుని మీద ఆధారపడి మన యొక్క విజన్ని మనం ఫుల్ఫిల్ చేసుకున్నటువంటి మార్గంలో ముందుకు నడవాలని చెప్పి దేవుని పక్షముగా మీకు నేను మరి తెలియచేస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మరి సమయం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క థ్యాంక్స్. గాడ్ బ్లెస్.